Welcome back to our YouTube channel, Neeli Meghalalo. Andariki Sankranti Shubhakankshalu. So చూసారా నేను కాశీ నుంచి తెచ్చుకున్న బొట్టు ఇలా పెట్టుకున్నాను అన్నమాట. బాగుంది కదా? యా. అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. మీరందరూ కూడా చాలా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ కొంతమంది ఊర్లు కూడా వెళ్ళారు. ఊర్లలో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పల్లెటూర్లలో మాకు ఎటువంటి విలేజ్ లేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేము, మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఈ రోజు మేమేం చేస్తాం అనేది మీకు ఎపిసోడ్ లో చూపిస్తాం. రోజంతా మా రోజు ఎలా గడిచింది, ఈ సంక్రాంతి మాది ఎలా ఉందనేది మీకు చూపిస్తాం. ఓకే, ముందుగా మా ఆవిడ ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తుంది. ఎవరి కోసం? మా అత్తగారు మామగారి కోసం. ఈ రోజు పెద్దలకి పెట్టుకుంటారు కదా, సో నార్మలీ ఎప్పుడు ఆంటీకి పెట్టేవాళ్ళము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఆంటీ అండ్ అంకుల్ కి కలిసి పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరు హ్యాపీ స్పేస్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇద్దరికి కలిపి బట్టలు పెట్టి వాళ్ళకి నచ్చినవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చింది, మళ్ళీ ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు కదా. సో అందుకని కొన్ని ఇద్దరికి కలిసి నచ్చింది అలాగా ఉంటాయి అనమాట. అందుకని మమ్మీకి వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ ఆంటీ ఫేవరెట్ ఏంటిది గోంగూర పప్పు. అంకుల్ కి కూడా ఫేవరెట్ ఇది వంకాయ. ఏంటి మళ్ళీ వంకాయ మీ మమ్మీకి చాలా ఇష్టం. బెండకాయ డాడీకి ఇష్టం. ఎస్. సో అండ్ ఇంకొచ్చేసేసి స్వీట్ ఏదైనా చేస్తా, వైట్ రైస్, కర్డ్, కొన్ని ఉప్పు మిరపకాయలు, కొన్ని వడియాలు. ఎందుకంటే మా మామగారికి ఉప్పు మిరపకాయలు వడియాలు కంపల్సరీ ఒక గిన్నెలో ఘీ కంపల్సరీ పెట్టాలి. ఎస్. అండ్ మమ్మీకి ఒక కప్పులో ఐస్ క్రీమ్. మమ్మీకి ఐస్ క్రీమ్ ఒకటి చాలా ఇష్టం. ఆంటీకి ఐస్ క్రీమ్ అంటే, సో అందుకని ఐస్ క్రీమ్ ఒక కప్పులో పెట్టా. ఓకే. అండ్ మా పిల్లల్ని చూపిస్తాను మీకు, చూద్దాం పదండి. వాళ్ళకి కూడా మనం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి కదా. హలో, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సంక్రాంతి నాన్న. నాన్న సింగ్ హ్యాపీ సంక్రాంతి. ఓ నైస్. ఇది చూడగానే నన్ను చూడగానే డాన్స్ చేసేస్తుందండి. స్వింగ్ జరా స్వింగ్ స్వింగ్ స్వింగ్. హ్యాపీ సంక్రాంతి బేబీ. హాయ్ పెప్ప, హ్యాపీ సంక్రాంతి నాన్న. నాన్నదా హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి బేబీ. Say hello. Say hello. Say hello. Da, da. Papi no, papi. So ఇలా అన్నమాట. మా పిల్లలకి హ్యాపీ సంక్రాంతి చెప్పేసాము కదా నాన్న. హ్యాపీ సంక్రాంతి బేబీ. ఎవరు నన్నది? ఫైనల్లీ మా డాడీకి ఇష్టమైన వడియాలు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా వాళ్ళకి భోజనం పెట్టదు. ఓకే, ఊరిమిరపకాయలు వడియాలు చాలా ఇష్టం డాడీ. అపార్ట్మెంట్స్లో కూడా చూసారు అంత బాగా ముగ్గులు వేసుకుంటారు. సంక్రాంతి అంటే ఉండాలి. మా అత్తగారి ఇంటి దగ్గర ముగ్గులు బ్యూటిఫుల్ చేశారు కదా. సో అదనమాట, అపార్ట్మెంట్స్లో కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. చూసారా, గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నారు మంచిగా. అండ్ మేమైతే పెట్టకూడదండి, అంటే లైక్ రంగోలీ వేయటం ఇదంతా కూడా ఇప్పుడు నేను చేయకూడదు. సో అందుకని మేము రంగోలీ వేయలేదు. బట్ రెగ్యులర్గా పూజ అయితే చేసుకుంటాను, అది నాకు అలవాటు. ఎవ్రీడే దీపం పెట్టడం అనేది. భగవంతుడు మనకేం చెప్పలేదు ఇలా చేయొద్దు ఇలా చేయకూడదు అని. మన మనశ్శాంతి కోసం మనం దీపం పెట్టుకుంటాము. సో నేను అదే నమ్ముతాను. ఇప్పుడు డాడీ వాళ్ళకి భోజనం అండ్ బట్టలు రెండు పెట్టేసేసి నేను తింటాను. ఓకే. సో మా ఇంటి లక్ష్మీదేవి రెడీ అయిపోయింది. అందమైన కుందనాల బొమ్మరా. ఆంటీకి ఇలాగ నీట్గా రెడీ అయితే ఇష్టం.
చాలా ఇష్టం. అసలు నీకు తెలుసా, సేమ్ కలర్ శారీ మమ్మీ దగ్గర ఉంది. పట్టు చీర ఉండేది. ఇదిగోండి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అన్నీ మా అమ్మకి నాన్నకి. హ్యాపీగా ఉండాలి వాళ్ళు. వేడిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ప్లీజ్ డోంట్ క్రై. సో ఆంటీ అంకుల్కి నచ్చినవన్నీ పెట్టాము. అవునా? హ్యాపీ అయిపోయి ఉంటారు. డాడీకి ఏం పెట్టావు బట్టలు? డాడీకి ఇష్టమైన ట్రాక్ టీ షర్ట్. యూఎస్ నుంచి నాకు ఫోన్లో అడిగారు, వాట్సాప్ కూడా చేశారు, నాకు నేను టీ షర్ట్ తీసుకున్నాను అని. అదే టీ షర్ట్ పెట్టావా? టీ షర్ట్ అండ్ ట్రాక్. తర్వాత నువ్వు వేసుకో, సరేనా? వాళ్ళిద్దరు ఫోటో ఎంత బాగుంది కదా, చూడండి ఎంత బాగున్నారు. యంగ్గా కొత్తగా పెళ్ళైనప్పుడు అనమాట ఇది. ఇంకా యంగ్ ఫోటో కూడా ఉంటుంది. సో ఈరోజు వాళ్ళకి నచ్చినవన్నీ వండాము. ఆంటీ అసలు గొడవ పెట్టేసేది ఐస్ క్రీమ్, నన్ను అడ్డం పెట్టుకొని తినేది ఐస్ క్రీమ్ ఆంటీ కదా. సో ఈరోజు అని చక్కగా చీర అన్నీ పెట్టేసేసా. ఆవిడకి ఇష్టమని కమలా పండు పెట్టా. పాపం అప్పుడు తినలేకపోయేది కదా. ఆంటీకి వెనీలా ఐస్ క్రీమ్, అంకుల్కి గిన్నె నిండా నెయ్యి, ఉప్పు మిరపకాయలు, అన్నం, వడియాలు, బెండకాయ వేపుడు, వంకాయ వేపుడు, గోంగూర పప్పు, పరవాన్నం, గారెలు, గట్టి పెరుగు. హ్యాపీగా ఇద్దరు కలిసి కూర్చొని తినేది. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి నాన్నకి పెట్టుకునేవాళ్ళు ఆ టవల్స్, లుంగీలు అవి, అంటే ఆ ఊర్లో సైడ్ పెడతారు కదా. అవును, మా అమ్మ అలా పెట్టేది అన్నమాట. ప్రతి సంక్రాంతికి మా అమ్మకి చాలా ఇష్టం పెద్దలు బట్టలు పెట్టడం, చాలా ఆనవాయితీ. అంటే మా ఫ్యామిలీస్ అందరికి అలాగా ప్రతి అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి బట్టలు పెడతారు సంక్రాంతి రోజు కంపల్సరీ అది. అందుకే నేను కూడా ఈరోజు, ఇప్పుడు నాకు ఇద్దరు లేరు కాబట్టి వాళ్ళిద్దరికి నేను బట్టలు పెట్టి భోజనం పెట్టినాను. చక్కగా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం, తెలుసా నీకు? అంటే పెద్దల పండుగ ఈరోజు కాబట్టి మనం ఈరోజు పెడతాము, కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టమైంది వండినప్పుడు కూడా వాళ్ళని అనుకొని పెట్టుకోవచ్చు, అంతే కదా. అసలు నాకు ఏడవడం లేదు. ఏడవకు, ఎందుకు ఏడవాలి? వద్దు. చలో మనం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసేసి మంచిగా అక్కడ కూడా దీపం పెట్టుకొని, అసలు ఈరోజు ఆఫీస్లో ఎవరు లేరు, నువ్వు నేనే ఆఫీస్ అంతా, వెళ్ళిపోయి వచ్చి అప్పుడు భోంచేద్దామా? చాలు. సో ఎన్ఎం ఫుడ్స్లో ఈరోజు ఎవరు లేరండి, ఎందుకంటే అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దేవుడికి దీపం పెట్టడానికి నార్మల్లీ ప్రతిరోజు దీపం పెడతారు పిల్లలు, లేకపోతే నేను సుజాత ఎవరో ఒకళ్ళము. అందుకని దేవుడికి దీపం పెట్టుకోవడానికి వచ్చామన్నమాట. దేవుడికి దీపం పెట్టుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. సో ఫస్ట్ గుమ్మానికి పువ్వులు వేసేసుకుందాం. సో ఈరోజు ఆఫీస్లో అందరికీ సెలవు ఇచ్చామండి, అందరూ ఊరు వెళ్ళిపోయారు. సో ఇద్దరం వచ్చి దీపం పెట్టుకున్నాం అనమాట. ఆఫీస్లో కంపల్సరీ దీపం పెట్టాలి సంక్రాంతి రోజు. సో మా ఆవిడ దీపం పెడుతుంది ఇప్పుడు. ఫస్ట్ ఒత్తులు అవన్నీ పెట్టుకోవాలి. పువ్వులు తెచ్చుకున్నాను ఇంటి నుంచి. మాలతి
అనుగ్రహించును మసూర్ణ. నార్మలీ ఎవ్రీ డే అదర్ దెన్ సండే పచ్చళ్ళన్నీ ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటామండి. ఎందుకు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వెజ్ అంతా ఒక పక్కన ఉంటాయి, నాన్ వెజ్ అంతా ఒక పక్కన ఉంటాయి అనమాట. అది కూడా చాలా కేర్ తీసుకుంటాము. వెజ్ డ్రమ్స్ వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి అనమాట. సో ఈరోజు మా వాళ్ళు లేరు కాబట్టి మొత్తం నేను వచ్చి రౌండ్ వేసుకొని వెళ్తున్నాను దీపం పెట్టుకొని. ఎందుకు అంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ స్వీట్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. అచ్చంగా అలానే మనం బంద్ చేసి పెట్టేసేస్తే మనకు కూడా స్టాక్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి అలా మొత్తం అన్ని సెట్ చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. సో దట్ ఈస్ హౌ నేను ఇంద్ర ఈరోజు ఇక్కడికి వచ్చాము పండగ పూట. సో ఇలా జరుగుతుందండి మా ఫెస్టివల్. యాక్చువల్లీ చాలా మంది కైట్స్ ఎగరేస్తున్నారు, బయట చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటది. నాకు చాలా ఇష్టం కానీ బట్ నాకు భయం కూడా. టెర్రస్ పైన ఆడుతుంటారు కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంతకుముందు మా ఫ్యామిలీలో పెద్ద మామయ్య ఉన్నప్పుడు ఆయన టెర్రస్ మీదకి వెళ్ళి అందరం కలిసి ఆడేవాళ్ళం. చాలా బాగా సరదాగా ఉండేది అనమాట. ఈ రోజు మేము కైట్స్ ఆడకుండా అంటే ఏమి అవన్నీ కూడా ఇంకా ఒకరి తర్వాత పోతున్నాయి అనమాట. ఆ ట్రెడిషన్స్ అన్ని కూడా ఎవరు పాటించట్లేదు. ఆ ట్రెడిషన్స్ మళ్ళీ ఎవరు ఫ్యామిలీస్ లో ఎవరు ఫాలో అప్ కూడా చేయట్లేదు. సో ఇంకా లైట్ అయిపోయినాయి అన్ని కూడా. ఇలా అయితే సంక్రాంతి జరుపుకుంటున్నాము. బట్ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మామూలుగా అయితే సంక్రాంతి రోజు ఫుల్ నా డోర్ బయట ఫుల్ కైట్స్ అన్ని సర్దుకుంటాను, ముగ్గులు బాగా వేసుకుంటాను, బోల్డ్ అని పిండి వంటలు చేస్తాను. కాకపోతే ఈసారి అవేమీ లేకుండా చాలా సింపుల్గా ఎలాగో నిత్య దీపం పెట్టుకుంటాము. నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు మానకూడదు. సో అందుకని అదైతే ఆ ట్రెడిషన్స్ అయితే ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ఆఫీస్కి వచ్చాము, సో దాట్ ఇక్కడ కూడా దీపం పెట్టుకోవాలి, మనం మంచిగా అభివృద్ధి చెందాలి అండ్ ఇవన్నీ జరగాలనేసి చాలా బాగా చేసుకుంటాము. ఈసారి చాలా ఐ థింక్ 100%లో రేటింగ్ పెడితే 10% చేసుకుంటున్నామేమో ఫెస్టివల్. నెక్స్ట్ ఇయర్ చాలా బాగా చేసుకుందాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచిగా ఆలోచించుకొని అప్పుడు మంచిగా చేసుకుందాం అనమాట. సో మా మమ్మీకి 2 తమ్ముళ్ళు. మా పెద్ద మామ ఇప్పుడు చనిపోయారు 2017లో. ఆయన ఉన్నంత వరకు డాబా మీదకి వెళ్ళి ఫుల్ రచ్చ చేసేవాళ్ళం అనమాట. పల్లె ఆడుకునే వాళ్ళం అసలుకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఎందుకునంటే ఆయన ఉంటేనే మజా, ఆయన లేనప్పుడు ఆ మజా లేదు. ఎందుకంటే అందరినీ పోగేసుకొని అందరినీ ఊరి నుంచి పిలిపించుకొని మా మేనమామ చాలా బాగా చేసేవారు అనమాట. డీజేలు పెట్టి పక్కన పెయింట్స్ లడాయించేసారు. మామూలుగా ఉండేది కాదు మాదంతా. ఇప్పుడంతా చాలా సోబర్ సంక్రాంతి అయిపోయింది. అయితే ఇప్పుడు మా చిన్న మామ విజయ్ మామ అందరికీ తెలుసు, రీసెంట్గా వాళ్ళ కోడలిది సీమంతం చేసాం కదా. సో అప్పుడు నేను వెళ్ళలేదు కదా. అయితే అక్కడ మా మేనత్త ఉన్నారు కదా, మా చిన్నత్త అనమాట, మమ్మీ వాళ్ళ మరదలు, చిన్న మరదలు. సో షీ స్టార్టెడ్ అ పేజ్ కాల్ కీర్తన ట్రెండ్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయితే మన ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అందరికీ సపోర్ట్ చేస్తా. నన్ను ఎంతమంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ అడిగినప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తా. అటువంటప్పుడు మా మేనత్త అడిగినప్పుడు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాను? సో దిస్ బ్యూటిఫుల్ బెనారస్ కతాన్ శారీ అనమాట, కతాన్ పట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రాపర్ ఫెస్టివల్ కలర్ అనమాట. బాటిల్ గ్రీన్కి మంచి రెడ్ కలర్. అసలు ఈ కలర్ నాకు ఈ కాంబినేషన్ లేదు అసలుకి. సో అండ్ తన స్పెషాలిటీ ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తుంది తనే, అండ్ వర్క్ అంతా కూడా తనే డిజైన్ చేయిస్తుందండి. మగ్గం వర్క్ అంతా కూడా మీకు ఎలా కావాలంటే అలాగనమాట. ఎత్తుకోండి ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ ఆల్సో లట్కన్స్ అన్నీ అనమాట. సో మా అత్తకి ఆల్ ది బెస్ట్ అత్త, నీ పేజ్ చాలా బాగా నడవాలి. బోల్డ్ అంత మంచిగా బోల్డ్ అన్ని శారీస్, డిజైనింగ్ ఆఫ్ బ్లౌజెస్, స్టిచ్చింగ్ అన్ని చేసి నువ్వు ఫుల్ బిజీగా అయిపోవాలన్నమాట. సో బాగా ఈ పేజ్ని ఫాలో చేయండి, కీర్తన ట్రెండ్స్ని. అండ్ మా అత్తకి బోల్డ్ ఎంతమంది ఫాలోవర్స్, బోల్డ్ ఎంతమంది షాపింగ్ చేసుకోవాలి మా అత్త పేజ్లో. ఎందుకంటే తన దగ్గర నుంచి అండర్ 1000 రూపీస్ శారీస్ దగ్గర నుంచి మీకు పట్టు శారీస్ వరకు మీకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి అనమాట. అండ్ నా ఫ్యామిలీ అని కాదు కానివ్వండి, మా ఫ్యామిలీలో అందరి టేస్ట్ కూడా చాలా సిమిలర్ టేస్ట్ అనమాట. సో మా అందరికీ కూడా ఒకటే టైప్ ఆఫ్ నాకు నచ్చిన శారీసే అందరికీ నచ్చే టైప్ అనమాట. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి మావి. సో శారీ కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ పేజ్ని ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లక్ష్మత్త, ఆల్ ద బెస్ట్. విష్ యూ లాట్స్ ఆఫ్ లక్. మా ఆఫీస్ దగ్గర కూడా ముగ్గులు చేశారు. ఎలా వేశారు బాగుంది కదా.
ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా. సో నేను ఈ పండక్కి వేసుకున్న జ్యువెలరీ వచ్చేసేసి గ్యామ్ జ్యువెల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. సో చాలా బాగున్నాయి కుందన్ సెట్. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం దాని పేజ్ని తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆర్భాటంగా చేసుకునే సంక్రాంతి ఈసారి చాలా సింపుల్గా జరిగిందండి, అయినా కూడా హ్యాపీగా ఉన్నాము. సో మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుంటే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా కైట్స్ ఉంటాయి, కైట్స్ పూల దండలు అన్నీ ఉంటాయి. బట్ అంత ఆర్భాటంగా చేసుకోకూడదు కాబట్టి ఈ సంవత్సరం ఇలా సింపుల్ గా చేసుకున్నాము. ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే కనుక మా నీలి మిగల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్లీ చాలా క్రేజీగా ఉంటుంది. క్రేజీ పీపుల్ వస్తున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ లో. కనుమ స్పెషల్ కదా, కనుమ స్పెషల్ అందరికి అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళందరికీ తెలుసు కదా కనుమ అంటే క్రేజీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. సో అందరికి ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఈ సంవత్సరంలో మొదటి పండుగ చక్కగా చేసుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు మంచిగా జరగాలి. హ్యాపీగా ఉండండి. బాయ్. ఈ రోజు మహి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ బుడ్డోడికి భోగిపళ్ళు వేస్తున్నారు అనమాట. సంక్రాంతి అంటే కొంచెం ఇట్లా లూజ్ గా వేసుకుంటున్నాను. బాగుందా? బాగుంది. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. ఈ పాప నమ్మేస్తాను.